సార్ నమస్కారం సార్. అవసరం. సార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ ప్రభుత్వ కార్యాలయాలన్నిటి నుంచి కూడా తీసేస్తున్నారు అని వార్తలు ఎప్పటినుంచో కూడా వస్తూ ఉన్నాయి సార్. మరి ఈ వార్తల్లో నిజముందా? లేకుంటే జస్ట్ ఇది వైసీపీ వాళ్ళు చేసే ప్రచారమా? అంటే కూటమి వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టడానికి ఏం జరిగే అవకాశం ఉంది సార్? నిజంగా ఫోటోలు తీసేస్తున్నారా? లేకుంటే జస్ట్ ఇది ఒక ప్రచారమేనా సార్? ఫేక్ ప్రచారం అనుకోవచ్చా? మీరు చెప్పినట్లుగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం కొంతవరకు అండి. ఎందుకంటే వాళ్ళు అర్ధాంతరంగా తెలుగుదేశం పార్టీ దించేసి వీళ్ళు ఎక్కిపోదామని చూస్తున్నారు. అందులో భాగంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు. దీన్ని తీసి పక్కన పడేద్దాం. ఇక పోయినట్టయితే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ సామరస్యం కుదరటం లేదు. ఆ జన శ్రవణ్ కుమార్ జడ్జి ఎప్పుడైతే కామెంట్ చేసి ఉప ముఖ్యమంత్రికేమో ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు పక్కనే ఫోటో పెట్టేటువంటి అదేమైనా సంప్రదాయం మనకుందా అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే తీసేస్తారా వీళ్ళు? ఏదో ఒక చిన్న వంక దొరికిందని ఫోటో తీసేస్తారా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఎవరికైనా సరే? తీసేసిన వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు? నేనెంతో పవన్ కళ్యాణ్ అంతే, నేను చెప్పినట్టయితే నేను చెప్పిన దాన్ని ఎలాగైతే శిరసాయిస్తారో పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని కూడా మీరందరూ కూడా ఆ విధంగా పాటించాలి. పేరుకే నేను సీఎం అని కానీ పవన్ కళ్యాణ్కి సీఎంకున్న అన్ని హక్కులు ఉంటాయని చెప్పాడా లేదా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో తీసేస్తున్నారు మీరు? అంటే మీరు ఈ విధంగా మీలో మీకు ఒక పొంతన కుదరక ఫోటోలు తీసుకుంటే ఎంత చౌకబారుతనంగా మిగతా వాళ్ళకి కనిపిస్తారు. మిగతా వాళ్ళు మీ గురించి అనరాని మాటలు అనుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారా లేదా? మీరు ఆలోచించుకోండి. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒకటి, మీరు కలిశారు, బీజేపీతో కలుసుకున్నారు, కూటమిగా ఏర్పడ్డారు, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు. అంటే అనుకున్న లక్ష్యం మీరు పదవులు ఏలడానిక, అనుకున్న లక్ష్యం ప్రజల్ని సుభిక్షంగా చూసి ప్రజల్ని కాపాడడానిక? ప్రజల్ని కాపాడడానికి అనుకున్నప్పుడు మీలో మీకు ఇవన్నీ చిలికి గాలివాన అవ్వవలసిన అవసరం వచ్చింది. ఈ చిటపట్లు ఉండవలసిన అవసరం లేదు కదా. మీ అందరూ ఐకమత్యంగా ఒకరినే ఒకటి పని చేయాలన్నమాట. ఫోటోలు 2 పెడదాం అనుకున్నారు, పెట్టారు అంతే. ఎవడో ఏదో మాట్లాడతాడు, 2 ఫోటోలు అవసరం అంటాడు. దాన్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టయితే ఆ జడ శ్రవణ్ కుమార్ మాటలు మీరు ఉంటారా? ముఖ్యమంత్రిగా ఒక 45 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట వింటారా? అందువలన ఇది అంటే ఆదిలోనే తుంచేస్తే మంచిది. ఇది ఈ అపార్థాలు తాలూకు పర్వం కొనసాగినట్టయితే మాత్రం ముందు చాలా అవకాశాలు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వాడు అవుతామాట. ఆయన ఊరికే నవిలే నోరు మాట, వాడికి అటుకులు అందించినట్టుగా ఉంటుంది. కనుక మీలో మీరు సామరస్యం లేకుండా ఉన్నట్టయితే ఈ ఫోటోలు తీసేయడం, ఇట్లాంటి చౌకబారు కార్యక్రమాలు ఎవరు చేసినప్పుడు కూడా అది మీకున్నటువంటి 1,90,000 సమస్యలతో పాటు ఇంకో సమస్య తెచ్చుకున్న అవుతారు. అంతకంటే ఏం లేదు. మీరు కష్టపడుతున్నట్టు దాని ప్రయోజనం ఏముంది? అప్పుడే ఎవడో ఫేక్ సెల్ఫీ వచ్చేసింది. వచ్చే 29వ సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తామని. అలా అంత దురాశతో ఉన్నారన్నమాట. 2వ సంవత్సరం కూడా దాటలేదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి? 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత 4వ సంవత్సరం ప్రారంభంలో మీరు ఎందుకయ్యా ఊరు కంగారు పడతారు, జనమందరూ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అనే మాట ఇప్పుడు అంటున్న మాట అప్పుడు అనాలి. లేదా జనం తగిన బుద్ధి చెప్పాలి. జనం చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నా అంటున్నారు, చెక్కలు గుర్తున్నారు, జేజేలు పలుకుతున్నారు, అన్నీ పలుకుతున్నారు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వేస్తున్న నిందల్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? మీకు పెన్షన్ అందటం లేదా? పథకాలు అందటం లేదా? జాబులు రావటం లేదా? వాళ్ళు ఇచ్చినటువంటి మన మ్యాండేట్లో 6 ప్రామిసులు చేశాడు, సూపర్ 6, అవేమీ అమలు చేయలేదా? మరి ఎందుకు మీరు సైలెంట్గా ఉంటారు?
మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి తాయిలాలు అందుకున్న తర్వాత ఎవరైనా మీకు నిందలు వేసి ఆ ప్రభుత్వం మీద నిందలు వేస్తే ఆ నిందల్ని ఖండించవలసిన అవసరం మీకు లేదా? ఎన్ని పనులు ప్రభుత్వం చూసుకుంటుందండి, ఎన్ని పనులు పోలీసులు చూసుకుంటారు. పోలీసులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుందండి? అది ప్రజలు చేయాలి. ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళే ప్రశ్నించాలి, వాళ్ళే తిప్పికొట్టాలి, వాళ్ళే తరిమి కొట్టాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఓటు ద్వారా సమాధానం చెప్దాం అనుకుంటే ఈ మధ్యలో జరిగేటువంటి ఈ ఈ రభసకి మనకి రావాల్సిన ప్రయోజనాలు మనం కోల్పోతాం. ఇప్పుడు విశాఖపట్నం అక్కడ హింసా ప్రాంతం, మర్డర్లు ఎక్కువ జరుగుతాయి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. తిరుపతి అమ్మో, అది పిలిగ్రిమేజ్ కానీ అక్కడ చాలా దారుణాలు జరుగుతాయి, ఎన్నో స్కాములు జరుగుతాయి. ఇట్లాంటి మెయిన్ సెంటర్స్లో ఇట్లాంటి వదంతులు వస్తే ఎవరు పరిశ్రమలు పెడతారండి? వరుసగా 10 మర్డర్లు జరిగాయి అనుకోండి, ఎవరో చేస్తారు, ఎవరో చేయిస్తారు. అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలి? అంటే పోలీసులకి ఎంతైతే హక్కు ఉంటుందో ప్రజల్లో ఉంటున్నటువంటి ప్రజలకు కూడా, ప్రజానాయకులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకి అంతే హక్కు ఉంటుంది. అందువలన ఇది చిలికి చిలికి గాలివాన అవ్వకుండా ఈ జనసేన గొప్పదా, తెలుగుదేశం గొప్పదా, బీజేపీ గొప్పదా అంటే మాత్రం అది అర్ధరహితమైన ప్రశ్న. ఆ ప్రశ్నలకు వెళ్ళినట్టయితే మీ గొయ్యి మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారు కనుక ముగ్గురు ఐకమత్యంగా ఉంటూ ముగ్గురు ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చేశారు, ఎంతవరకు అది కార్యాచరణలో ఉందో ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకోసారి ఈ ఫోటోలు తాలూకు ఇట్లాంటి చిల్లరి ప్రశ్నలు రాకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.